పాల్వంచ పట్టణంలోని గట్టాయిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు బీఆర్ఎస్ నాయకులు కిలారు తిరుపతిరావు సతీమణి కిలారు శిరీష విద్యార్థుల సౌకర్యార్థం బెంచీలను విరాళంగా అందజేసి తనలోని సేవా గుణాన్ని మానవత్వాన్ని చాటుకున్నారు. అదేవిధంగా గట్టాయిగూడెం నివాసి కేటీపీఎస్ రిటైర్డ్ ఫస్ట్ గ్రేడ్ ఫోర్మెన్ కాపా వెంకటేశ్వరరావు పాఠశాల అభివృద్ధి కోసం ₹1,00,000 నగదును విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గట్టాయిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి దాతలు అందిస్తున్న సహకారాన్ని కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కిలారు నాగేశ్వరరావు, 38వ డివిజన్ కార్పొరేటర్ బత్తుల మధుచంద్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. గట్టాయిగూడెం స్కూల్కి గత 64-65 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు చరిత్ర ఉంది. ఈ స్కూల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులని దృష్టిలో ఉంచుకొని మా కుటుంబం మానవతా దృక్పథంతో పిల్లగాలు ఇబ్బంది పడకుండా స్కూల్ బెంచ్ని ఈరోజు మేము డొనేట్ చేశాం స్కూల్కి. భవిష్యత్ కాలంలో కూడా స్కూల్కి ఎటువంటి అవసరం ఉన్నా కూడా తప్పకుండా మా కుటుంబం నుంచి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కోరుతున్నాం.